ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దీని మీద ఏం మాట్లాడబోతున్నారు అనే దానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు, రావణుడి వల్లే రాముడికి అంత గొప్ప కీర్తి, నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం, ఆహార కల్తీపై ఈగల తరహా వ్యవస్థ అవసరం, మరి సన్నబియ్యం పథకం ఒక విప్లవాత్మకమైన మార్పు అని మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. రావణాసురుడు లాంటి కేసీఆర్ వల్లే రాముడికి గుర్తింపు వచ్చిందన్నట్టుగా మరి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక అంటే తాను రాముడితో పోల్చుకున్నారు, మరి కేసీఆర్ని రావణాసురుడితో పోల్చుకోవటం అయితే జరిగింది. ఇక ఆహార కల్తీపై ఈగల తరహా వ్యవస్థ అవసరమని, సన్నబియ్య పథకం ఒక విప్లవాత్మకమైన మార్పు తెలంగాణలో, ఈ తెలంగాణలోనే ఇలా సన్నబియ్యం ఇవ్వటం అనేది మరి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఇదొక స్ఫూర్తినిచ్చే అంశంగా ఆయన చెప్పుకోవడం అయితే జరిగింది. మీడియా చిట్చాట్లో మాట్లాడటం అయితే జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో సోమవారం మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్చాట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తనకి ఈ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన రామాయణాన్ని ఉదహరిస్తూ రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడికి అంత గుర్తింపు విలువ పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు మరి ప్రజలకు తెలిసేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారని అందరూ భావిస్తున్నప్పటికీ ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారేమో తనకు అనుమానం కలుగుతుందని రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు పొంచి ఉందని, డీలిమిటేషన్ వల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆయన మాట్లాడారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. ఒకవేళ సభ సీట్లు 50% పెరిగితే అదనంగా 410 సీట్లు వస్తాయని, అయితే ఇందులో మెజార్టీ సీట్లు ఉత్తరాది రాష్ట్రాలకే వెళ్తాయని విశ్లేషించారు. దీనివల్ల పార్లమెంటు దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోతుందని, దక్షిణాది మద్దతు లేకుండానే కేంద్రంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు లక్ష్మణ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. ఇక అదేవిధంగా ఆహార కల్తీపై ఈగల తరహా పోరాటం, ప్రజలు ఆరోగ్యంతో చెలగాటమంటే ఆహార కల్తీ మాఫియా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే ఈ అక్రమ కట్టడాలపై, హైడ్రా మాదక ద్రవ్యాలపై ఈగల్ వ్యవస్థలు వివిధ పని చేస్తున్నాయో అదే తరహాలో ఆహార కల్తీని అరికట్టేందుకు ఒక ప్రత్యేక శక్తివంతమైన వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నట్టుగా తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న అత్యుత్తమ ఆహార భద్రతా చట్టాలను ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఈ వ్యవస్థను విస్తృత అధికారులతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పిస్తున్నారు. ఇక ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై హత్యానేరం కంటే కఠినమైన చర్యలు తీసుకునేలా చట్టాలు చేయాలని చెప్పారు. ఇక రైతు సంక్షేమం, దళారీ వ్యవస్థకు చెక్ అని కూడా చెప్పారు. సన్నబియ్యం పథకం అనేది మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అనేది భారతదేశానికి కూడా మొత్తానికి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక స్ఫూర్తినిచ్చే అంశంగా ఆయన చెప్పడం అయితే జరిగింది. తదుపరి ఏప్రిల్ 4న కేతర్పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగబోతుంది అని కూడా మరి తెలిపారు. ఇక అదేవిధంగా దేశానికే తలామానికంగా మహా గోశాల, రేవంత్ సర్కార్ భారీ కార్యాచరణ, ఎన్కేపల్లిలో 157 కోట్లతో అత్యాధునిక గోమాత నిలయం, 54 ఎకరాల్లో గో సంరక్షణ క్షేత్రం. మనందరికీ తెలుసు భారతదేశంలో మరి హిందువులందరూ కూడా గోవుల్ని ఎంత బాగా పూజిస్తారో, ఏం చేస్తారో అనేది. అలాంటి మరి మన గోమాతల్ని కాపాడుకోవాలి, గోశాలలు తద్వారా గోవుల్ని మరింత ఎక్కువగా మనం సంరక్షించుకోగలగాలనేది మన యొక్క అందరి కూడా కళ. ఎందుకంటే ఒకప్పుడు, ఇప్పుడంటే ద్రవ్యం వచ్చింది, ఒకప్పుడు గో సంపద ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళనే సంపన్నులుగా చూసేవారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పాల పోషకాలని, పాల పదార్థాలని, మరి గోవుల నుంచి వచ్చే నెయ్యిని యూజ్ చేయడం వల్ల మన మేధో సంపత్తి అనేది ఎంత పెరుగుతుందో అనేది మనందరికీ తెలుసు. అలాంటి మనందరికీ కూడా ప్రాణాన్ని కాపాడే గోమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత సగటు భారతీయుడి మీద ఉంటుంది. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో గోశాలను మరింతగా ఏర్పాటు చేసి గోవులను కాపాడేందుకు దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో అందరినీ కూడా ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక శివార్లోని ఎన్కేపల్లి వేదికగా ఈ బృహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. కేవలం ఆవులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా వాటికి రాజభోగాలను తలపించేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ గోశాలను తీర్చిదిద్దాలని నిర్ణయించడం గమనార్హం. ఆధ్యాత్మికతకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ రూపొందించిన ఈ ప్రణాళిక ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మరి
చర్చనీయాంశం ఒత్తి భారీ గోశాల నిర్మాణం కోసం ప్రభుత్వం 54 ఎకరాల సువిశాల స్థలాన్ని కేటాయించింది. ఇందులో పశువుల సౌకర్యార్థం 10 అత్యాధునిక షెడ్లను నిర్మించింది. ప్రతి షెడ్లో 100 ఆవులు ఉండేలా అత్యంత విశాలంగా వీటిని రూపొందించారు. కేవలం నివాసమే కాకుండా గోవుల పరిశుభ్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాధారణంగా మనుషులకే పరిమితమైన షవర్ సౌకర్యాన్ని ఇక్కడ ఆవుల కోసం కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు గోవులు స్నానం చేయించడానికి ప్రత్యేకంగా షవర్లను అమర్చడం ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టత. దీనివల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా పరిశుభ్రమైన వాతావరణం నెలకొంటుంది అని అధికారులు భావిస్తున్నారు. ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా ఈ ప్రాంగణంలో ఒక అద్భుతమైన టెంపుల్ కాంప్లెక్స్ను కూడా నిర్మించబోతున్నారు. మరి ఒక అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, ఒకసారి ఆ అద్భుతం జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదని ఒక సినీ డైలాగ్ ఏదైతే ఉందో రాసినట్టు, ఒక దర్శక రచయిత రాసినట్టు డైలాగు, అలాగే రేవంత్ రెడ్డి కూడా అంతే. తాను చేసేది ఏది కూడా తాను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తానంటూ ఉంటారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా పశువుల్ని ఏదో నామమాత్రానికి కాపాడటానికి ఏదో ఆశ్రయం కల్పించడానికి కాకుండా మరి అత్యద్భుతంగా వాటికి మంచి పరిరక్షణ కల్పించి వాటి పరిశుభ్రంగా ఉండేటట్టు చూడటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనమైతే చూడవచ్చు. ఇక త్రిలక్ గ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేస్తున్నారు. ఎందుకంటే వేసవికాలం వస్తుంది కాబట్టి అంబలి అనేది మరి మనిషి యొక్క ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి, వడదెబ్బకు తగలకుండా ఉంటుంది కాబట్టి మరి అంబలిని పంపిణీ చేస్తున్నట్టుగా ప్రచురించారు. ఇక మణుగూరు ఓబీ కంపెనీ దుర్గలో దుర్ఘటనకు పరిహారం, మృతుని కుటుంబానికి 57 లక్షలు, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించారు అని కూడా ప్రచురించారు. ఇక వ్యవసాయ మార్కెట్ బెల్లంపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాంలో హమాలీల సమస్యలపై సమావేశం కూడా అయ్యారు. దాని గురించి ప్రచురించారు. ఇక సత్తుపల్లిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు కిష్టారం సర్పంచి రాజేశ్వరి అని దాని గురించి కూడా ప్రచురించడం జరిగింది. ఆదిలాబాద్లో విద్యార్థుల పౌష్టికాహారాన్ని తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మరి బండారి అనుష సతీష్ చెప్పారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ కామర్స్ డిగ్రీ కళాశాలలో సోమవారం తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఈకో క్లబ్ ఆధ్వర్యంలో ఆహార ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మరి ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగ్తో కలిసి ఆహార ఉత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులు రాగిజావా పండ్లను వివిధ ఆకారంలో చేపట్టిన ప్రదర్శనను తిలకించారు. అనంతరం చైర్పర్సన్ కళాశాల ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. విద్యార్థుల వంటకాలను రుచి చూశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ డిగ్రీ చదివే విద్యార్థులను తమ ఆరోగ్య పరిరక్షణకు నిత్యం పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. చదువుల్లో రాణిస్తూ జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ